హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఈరోజు నేను పలావ్ చేస్తున్నా, ముస్లిం స్టైల్లో పలావ్. మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, అందుకని నేనే చేస్తున్నా ఈ పలావ్. అయితే ఇదొక్క పలావే కాదు, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, దాల్చా, దమ్కి భాజీ ఇవన్నీ నేనే చేశాను. అది కూడా మా అమ్మగారి గార్డెన్లో, మా అమ్మగారి ఊర్లో చిన్న గార్డెన్ ఉంది, అక్కడ చేస్తున్నానండి. చూడండి, బాగా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకైతే బాగా నచ్చిద్ది. ఒకసారి నా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను రబ్బరా తీసుకున్నాను, అందులో ఆయిల్, నెయ్యి రెండు వేసుకుని బాగా కరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలని బాగా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత చూడండి, కలుపుతూనే ఇలా దోరగా వేగిపోయినాయి. చూసారా ఎలా ఉన్నాయో? అందులో అల్లం వెల్లుల్లి పేస్టు మనకు సరిపడంత మనం వేసుకోవాలి. ఇలాగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగండి అంటిద్ది ఫ్రెండ్స్ ఎక్కువ శాతం మసాలా వేసిన తర్వాత. అందుకని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే అడుగనేది తొందరగా మాడకుండా ఉండిద్ది. చూసారా ఆయిల్ ఎలా కనబడుతుందో? ఇగోండి ఫ్రెండ్స్, యాలకులు, జీడిపప్పు, లవంగ చెక్క కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అది కూడా వేసాను నేను, ఏంటంటే వీడియోలో స్కిప్ అయింది. ఇవ్వండి, బాగా కలుపుకుంటూ ఉండాలి. అడగనేది కొద్దిగా కూడా అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. డబరా అనేది మనం మందంగా తీసుకోవాలండి, తీసుకుంటే అన్నం అనేది తొందరగా అడుగంటుకోదు. ఆ మసాలాలకి పచ్చిమిర్చి, టమాటా, పుదీనా ఇలా వేసుకోవాలి లైన్గా వరుసగా, ఇంకా గ్యాప్ అవసరం లేదు. మనం ఎమ్మటనే మొత్తం వేసుకున్నా కూడా పర్లేదు. అదిగోండి, కొత్తిమీర అన్నీ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటున్నప్పుడే సగానికి సగం మగ్గిపోయిద్ది ఫ్రెండ్స్. ఇవ్వండి చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో. ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేదాకా మనం మసాలాలన్నీ వేపుకుంటూ ఉండాలి. ఇవ్వండి, ఆయిల్ చూసారా ఎలా బయట వస్తుందో? అడుగు కూడా అంతగా అంటుకోలేదు. ఒక్క విషయం ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వేసాను 2 స్పూన్ల కారం, ఒక గిన్నె అంతా పెరుగు వేసాను. ఈ 2 మాత్రం మీరు కంపల్సరీ వంట చేసేటప్పుడు వేసి చూడండి. అసలు అన్నం ఎంత టేస్ట్గా ఉంటుందంటే నేనైతే చెప్పలేను, అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మంచి స్మెల్, మంచి రుచి, చాలా బాగుంటుంది. 2 స్పూన్ల కారము, 1 కప్పు పెరుగు వేసుకుని బాగా లాస్ట్లో వేయాలండి. మసాలాలన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఈ 2 కూడా యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇవ్వండి, మనకు ఎసరికి ఎంత సరిపడినా అంత వాటర్ వేసుకోవాలి. చూసారా ఎసరు ఎంత బాగా కనబడుతుందో? ఇలాగా ఒక 10 నిమిషాలు మంచిగా మంట పెట్టుకుంటే ఎసరు వచ్చేసిద్ది. ఇగో ఇలా వచ్చింది కదా. అందులో మనం కడిగి పెట్టుకున్నాం బియ్యం అయితే ఫ్రెండ్స్ 2 గంటల ముందే కడిగి పెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయితే అప్పటికప్పుడు కడిగేసినా పర్లేదు, కానీ మామూలు సోనా మసూరి అలాంటి బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలి. మా ఇంట్లో అయితే మా అమ్మగారి ఊరు పక్కన పొలాలు ఉన్నాయి. మేమైతే బియ్యం అక్కడే తీసుకుంటాం, సంవత్సరం మొత్తానికి అక్కడే తీసేసుకుంటాము. పాలిష్ లేని బియ్యం అంటారు కదా, అది మా హెల్త్కి కూడా మంచిదని మా అమ్మగారు అందరు కలిపేసి తీసేసుకుంటాం మేము. చూడండి, ఆ రైస్ అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. మీరు ఏ రైస్ అయినా వాడుకోవచ్చు. చూసారా, రైస్ మొత్తం నీళ్లు లేకుండా వడగట్టేసి ఆ ఎసర్లోకి వేసేయాలి. ఇలాగా అసలు ఎలా కనబడుతుంది చూడండి. స్మెల్ అయితే భలే వచ్చింది ఫ్రెండ్స్. మేము వంట చేస్తున్నప్పుడు చాలా బాగా మంచి స్మెల్ వచ్చింది. నెయ్యి, ఆయిల్, ఆ మసాలాలు, అసలు చూస్తుంటేనే ఆ వంట ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం తినేయచ్చు అనే ఇదిలో ఉన్నాం మేమైతే. అంత బాగా నచ్చింది ఫ్రెండ్స్ మా వాళ్ళకి కూడా. చూసారా ఎలాగా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు హై మంట మీద పెట్టి తర్వాత మంట మొత్తం తీసేయాలండి, అడుగు మాడిపోయిద్ది లేకపోతే. ఇగో చూసారండి, అందులో కొద్దిగా మిఠాయి రంగు అంటే రెడ్ ఫుడ్ కలరు, గ్రీను అవన్నీ వాడకూడదు ఫ్రెండ్స్. మనకు పలావ్ అంటేనే మిఠాయి రంగు అంతే. అది మనం ఎంత వేసుకుంటాం అనేది మన దాన్ని బట్టి ఉంటుంది, కానీ ఇంకా రెడ్ కలర్, గ్రీన్ కలర్ అనేది వాడమాకండి. అది చూస్తుంటేనే అన్నం ఒక రకంగా కనబడిద్ది. మీరు ఇలా వాడండి, అసలు ఎంత బాగుంటుందో మిఠాయి రంగు వాడితే. అండి
ముస్లిం స్టైల్ పలావ్ రెడీ. చూసారా టేస్టీ టేస్టీ ముస్లిం స్టైల్ పలావ్. ఖుదా హాఫీజ్.